ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రపంచ స్థాయి ప్రమాణాలను జోడించే లక్ష్యంతో ఏపీ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రెండవ రోజు ఇవాళ రాష్ట్ర మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగంతో భేటీ అయ్యారు. సింగపూర్లో అత్యంత పటిష్టంగా ఉండే శాంతి భద్రతల నిర్వహణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అక్కడ నేరాల నియంత్రణకు అమలు చేస్తున్న కఠిన చర్యలు, పోలీసు వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో సింగపూర్ అనుసరిస్తున్న టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థను ఏపీలో ఎలా అమలు చేయాలి అనే అంశంపై హోంమంత్రి అనిత ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. సత్యప్రసాద్ అందరూ భయపడి సత్యప్రసాద్ అదేవిధంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో మంత్రుల బృందానికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలు ఎలా ఉండాలి, భూమి వినియోగం, నగరాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలపై నిపుణులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్ అనే సిద్ధాంతంతో పాలనలో రాజకీయ జవాబుదారీతనం ఎలా పెంచాలి అనే అంశంపై మంత్రులు శిక్షణ పొందారు. మంత్రుల సింగపూర్ టూర్ కి సంబంధించి ఉన్న మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలన్నటువంటి లక్ష్యంతో రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్ లో పర్యటన కొనసాగిస్తుంది. రెండో రోజు పర్యటన ద్వారా వివిధ కార్యక్రమాల్లో మంత్రుల బృందం పాల్గొనడం జరిగింది. రాష్ట్ర మంత్రులు నారాయణ, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కలిసి సింగపూర్ హోంమంత్రిగా ఉన్నటువంటి కె షణ్ముగంతో సమావేశం కావటం జరిగింది. ఈ భేటీ ప్రధానంగా శాంతి భద్రతల పర్యవేక్షణ, అలాగే నేరాల నియంత్రణ వంటి కీలక అంశాల మీద దృష్టి సారిస్తూ వీళ్ళ మధ్య సమావేశం జరగటం జరిగింది. సింగపూర్ ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి దేశంగా పేరుగాంచింది. అక్కడ నేరాల రేటు కూడా చాలా తక్కువగా ఉండటానికి కారణాలేంటి, అలాగే పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, కఠిన చట్టాల అమలు ఎలా జరుగుతుందనే విషయాలను మంత్రుల బృందం సమగ్రంగా తెలుసుకోవటం జరిగింది. ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో సింగపూర్ అనుసరిస్తున్నటువంటి ఆధునిక పద్ధతులు మంత్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీసీ కెమెరాలు కావచ్చు, డిజిటల్ మానిటరింగ్, రియల్ టైం ట్రాకింగ్ వంటి సాంకేతిక వ్యవస్థలతో అక్కడ భద్రతను మరింత బలోపేతం చేసినటువంటి తీరు విశేషంగా మంత్రుల బృందాన్ని ఆకర్షించింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేకంగా మహిళా భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టి అక్కడ వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. సింగపూర్ లో అమలు చేస్తున్నటువంటి టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ లో ఎలా అమలు చేయాలనే దాని మీద ఆమె ఆసక్తి చూపించారు. రాష్ట్రంలో మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా జీవించే వాతావరణం కల్పించేందుకు అవసరమైనటువంటి చర్యలపై కూడా అక్కడ ఉన్నటువంటి హోంశాఖ అధికారులతోటి చర్చించడం జరిగింది. సింగపూర్ లోని అనుభవాలను ఏపీ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని అమలు చేసే అవకాశాల మీద కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో మంత్రుల బృందం విద్యారంగంలో కీలక అనుభవాలను కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సేకరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలు ఎలా ఉండాలి, నగరాల్లో భూమి వినియోగాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి అనే అంశాల మీద కూడా నిపుణులు మంత్రుల బృందానికి కొన్ని సూచనలు అయితే చేయటం జరిగింది. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రవాణా వ్యవస్థను అందించడం వంటి అంశాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మెట్రో రైలు వ్యవస్థలు, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి వంటి అంశాల మీద ఈ సింగపూర్ అనుసరిస్తున్నటువంటి విధానాలను మంత్రులు అధ్యయనం చేయడం జరిగింది. ఈ విధానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడం ద్వారా పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని కూడా మంత్రుల బృందం అయితే భావిస్తా ఉంది.
నేషన్ ఫస్ట్ అనే గవర్నెన్స్ సిద్ధాంతం మీద కూడా మంత్రులకు శిక్షణ ఇవ్వటం జరిగింది. పాలనలో రాజకీయ జవాబుదారీతనం ఎలా పెంచాలి, ప్రజల విశ్వాసాన్ని ఎలా సంపాదించాలన్నటువంటి అంశాల మీద నిపుణులు కొన్ని వివరాలను కూడా మంత్రులకు అందించడం జరిగింది. పారదర్శక పాలన, సమర్థవంతమైనటువంటి సేవల అందుబాటు, ప్రజా భాగస్వామ్యం వంటి అంశాలు మంచి పాలనకు కీలకమని కూడా ఈ సందర్భంగా ట్రైనింగ్ లో భాగంగా సూచించడం జరిగింది. మొత్తానికి మంత్రుల బృందం ఈ సింగపూర్ పర్యటన ద్వారా శాంతి పద్ధతులు, పట్టణాభివృద్ధి, సాంకేతిక వినియోగం, పాలనా విధానాల మీద విశేషమైనటువంటి అనుభవాన్ని ఈ శిక్షణ ద్వారా పొందడం జరిగింది. ఈ అనుభవాలను రాష్ట్రంలో అమలు చేస్తే అభివృద్ధికి కొత్త దారులు తెచ్చుకునే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం కూడా ఉందన్నటువంటి అంచనా అయితే వేస్తా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నారాయణ